హలో మామ, నమస్తే. లాస్ట్ వెనస్డే మేము తిరుపతికి వెళ్ళాం మామ. చాలా భయంతో వెళ్ళాము. నా ఫ్యామిలీ ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళినాము. మా దగ్గర దర్శనం టికెట్స్ లేవు. ఎస్ఎస్డి టోకెన్స్ దొరుకుతాయో లేవో కూడా తెలియదు. మా దగ్గర చూస్తే చిన్న పిల్లలు ఉన్నారు. ఎలా దర్శనం అవుతుందో అనే భయంతో దేవుడి మీద నమ్మకంతోనే వెళ్ళిపోయాము. నెక్స్ట్ డే రైల్వే స్టేషన్లో దిగినాము. శ్రీనివాస నిలయంకి వెళ్ళినాము. అప్పుడే ఎస్ఎస్డి టోకెన్స్ ఇస్తున్నారు మామ. వితిన్ హాఫ్ అన్ అవర్లో మాకు ఎస్ఎస్డి టోకెన్స్ దొరికిపోయాయి. ఫ్రైడే నైట్ 10 o'clockకి స్లాట్ అయితే దొరికింది. స్లాట్ దొరికాక ఏం చేద్దాం, శ్రీనివాస నిలయంలోనే ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడే తినేసి అక్కడ నుండి కొండపైకి అయితే వెళ్దాం అనుకున్నాము. చిన్నపిల్లలు మా ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ జీప్లో ఎక్కించేసి కొండపైకి పంపించేసాము. నేను మా ఫ్రెండ్ ఇంకా అలిపిరి మెట్లు ఎక్కడం స్టార్ట్ చేశాం మామ. ఇంకా అలిపిరి మెట్లు స్టార్ట్ అయినాయి. ఒక 500 స్టెప్స్ ఎక్కిన తర్వాత ఇంకా కాలు పీకడము మొదలైంది మామ. ఇంకా ఎట్లా ఎక్కగలమా ఎక్కలేమన్న చాలా భయంతో ఎక్కాం. కానీ ఆ దేవుడు ఎప్పుడు మనతో ఉంటాడు, తోడుగా ఉంటాడు. గోవింద అనుకుంటూ వెళ్ళిపోయాము. ఇంకా కొందరైతే ప్రతి మెట్టుకి బొట్టు పెట్టుకొని ఎక్కుతున్నారు. కొందరైతే హారతి కర్పూరం వెలిగించుకుంటూ ఎక్కుతున్నారు. అలా ఎలా ఎక్కుతున్నారు అంతా ఇంకా గోవిందుడి దయ. నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకెక్కడికి వెళ్దాము, ఈరోజు మొత్తం డే మొత్తం ఉంది, ఖాళీగా ఉండడం ఎందుకనేసి పైన గుళ్ళకైతే టెంపుల్స్కి అయితే విజిట్ అయ్యాము. ఎక్కడెక్కడికి వెళ్ళామంటే ఆకాశగంగా, పాప వినాశనం, శ్రీ వేణుగోపాల స్వామి వారి టెంపుల్, శ్రీవారి పాదాలు అండ్ శిలాతోరణానికి అయితే వెళ్ళాము. వచ్చేసరికి 4:30 అయింది. ఇంకా మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి 8 o'clockకి దర్శనానికి బయలుదేరాం మామ. 8 o'clock లోపలికి పంపించేశారు. 10 o'clock స్లాట్ అయినా 8 o'clock వెళ్తే ఇంకా 10:30 వరకు బయటకు వచ్చేసాం మామ. వితిన్ 2.5 hours మాకు దర్శనం అయితే మంచిగా కంప్లీట్ అయిపోయింది. గర్భగుడిలో స్వామివారిని చూస్తున్నప్పుడు వచ్చే ఆనంద బాష్పాలు అసలు చెప్పలేము మామ. అది ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. ఎంత అద్భుతంగా ఉందంటే అసలు మనం బయటకు వచ్చేసరికి దేవుడిని మర్చిపోతాము. అసలు మన ఇమాజినేషన్లో కూడా దేవుడు కనబడడు. అదేనేమో అది అందులో ఉండే రహస్యం. ఆ టెంపుల్లో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది మామ అసలు.
ఇంకా చాలాసేపు ఆ స్వామివారి టెంపుల్లోనే కూర్చొని ఇంకా నైట్కి హాల్ దగ్గరికి వచ్చేసాము. ఆ రోజు పడుకొని మార్నింగ్ లేచి మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి కొండ కిందకి వచ్చేసి అక్కడున్న టెంపుల్స్ విజిట్ అయ్యామమ్మ. గోవిందరాజులు టెంపుల్, ఇస్కాన్ టెంపుల్, కపిలేశ్వర టెంపుల్, ఇంకా కాణిపాకం కూడా వెళ్ళాము. తర్వాత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర టెంపుల్కి కూడా వెళ్ళాము. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది మామ తిరుపతి.